వడ్ల పేలాల పాకం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి. వడ్ల పేలాలు, అలాగే బెల్లం, నానబెట్టుకున్న నువ్వులు, జీడిపప్పు, యాలకులు, సొంటి కొమ్ము, ఎండు కొబ్బరి మనకు కావాలి. సో పొయ్యి మీద నేను గిన్నె పెట్టేసుకున్నాను. దీంట్లో ఫస్ట్ నువ్వుల్ని చక్కగా నేను నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టుకున్న నువ్వుల్ని మనం వేయించుకున్నాం అనుకోండి, బాగా పొంగుతాయి. నువ్వుల లడ్డూలు చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా నువ్వుల్ని ఒక 2-3 గంటలు ముందుగానే నానబెట్టేసుకొని వాటర్ అన్నీ తీసేసి వేయించుకున్నాం అనుకోండి, చక్కగా లావుగా పొంగుతాయి అన్నమాట. డైరెక్ట్ నువ్వుల్ని వేయించి చూడండి, ఇలా నానబెట్టుకొని నువ్వుల్ని వేయించి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా నువ్వుల్ని ముందు మనం నానబెట్టుకోవడం వల్ల వేయించేటప్పుడు ఎక్కడ మాడవు, ఈవెన్గా సమానంగా వేగితే బాగా పొంగుతాయి అన్నమాట. సో ఇప్పుడు నాగుల పంచమి, నాగుల చవితి, కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా నువ్వులు పేలాలు రెండింటి కాంబినేషన్లో ఏదో ఒకటి చేస్తారు. నువ్వులు కొంచెం చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. నువ్వుల్లో బాగా కాల్షియం ఉంటుందండి. కొంతమంది పిల్లలు పాలొద్దు, అసలు మేము పాలు తాగము, మాకు పెరుగొద్దు, మేము పెరుగు తినము అనుకుంటే కనుక మీరు అస్సలు ఫోర్స్ చేయదు వాళ్ళని. నువ్వులతో లడ్డు అయినా సరే, నువ్వుల్ని ఎక్కువగా దాంట్లో అయినా వేసి ఎక్కువ నువ్వుల్ని తినిపిస్తే కాల్షియం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కదా, రోజు ఒక నువ్వుల లడ్డు తింటే కూడా చాలా మంచిది. నువ్వుల లడ్డుని మనం రోజు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే హ్యాండ్ బ్యాగ్లో దాంట్లో అయినా ఒకటి పెట్టుకొని రోజుకొకటి కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. నువ్వుల్లో కాల్షియం ఇంకా ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. నువ్వులు ఇంకా బెల్లం కాంబినేషన్లో మనం లడ్డు తిన్నాం అనుకోండి, సూపర్గా ఐరన్ వచ్చేస్తుంది అండ్ కాల్షియం కూడా మనం మేనేజ్ చేయొచ్చు అన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు మామూలుగా నువ్వులతో మనం ఏదో ఒక ప్రసాదం చేసి పెడతాం. అంతేకాకుండా 365 ఒత్తులు ఈరోజు అన్నీ కలిపి ఒకే దగ్గర వెలిగిస్తారు. మన ఇంట్లో ఎంతమంది ఉంటాయి, ఇప్పుడు నేను, మా ఆయన, మా అత్తమ్మ, 2 పిల్లలు, అంటే కంప్లీట్గా 5 మెంబర్స్ కదండి. 5 ఒత్తుల కట్టలు పెట్టి వెలిగిస్తాం. అలా ఎందుకు వెలిగిస్తామంటే సంవత్సరంలో మనం ఏ రోజైనా, 1 రోజైనా, 2 రోజైనా మిస్ అవుతాం కదండి దీపం వెలిగించడం. సో అలా మిస్ అయినా కూడా 365 ఒత్తులు కలిపి వెలిగిస్తే ఈ 365 రోజులు మొత్తం సంవత్సరం మొత్తం మనం దీపం వెలిగించినట్టు లెక్కగా వస్తుంది అని చెప్పేసి ఈరోజు 365 ఒత్తుల్ని వెలిగిస్తారనమాట. ఉసిరి చెట్టు కింద, రావి చెట్టు కింద వెలిగిస్తారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా చెప్పుకుంటారనమాట. అందుకే ఈరోజు 365 ఒత్తులు వెలిగించడం మంచిది. పొద్దునైనా వెలిగించుకోవచ్చు, లేదా సాయంత్రం అయినా మనం వెలిగించుకోవచ్చు. నువ్వులు చూడండి మంచిగా వేగాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటాం. మనం నువ్వుల్ని ఇలా వేయించేసుకున్నాం కదా, ఇదే వేడి కడాయిలో ఎండు కొబ్బరి వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసి చక్కగా వేయించేసుకున్నాం. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండు కొబ్బరిని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. కార్తీక మాసం మొత్తం పొద్దునే 3:30-4 గంటలకు లేసి మా అమ్మ దీపాలు వెలిగిస్తుంది. మొత్తం ఈ నెల రోజులు మొత్తం నేను అనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి అయితే కుదిరినప్పుడు ఖచ్చితంగా వెలిగిస్తాను. పొద్దునే బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది. అది కాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా శివాలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటామండి. సో వీటిని తీసేద్దాం మనం ఫస్ట్. సో ఇందులో నెయ్యి ఉంది కదండి, ఇందులోనే మనం బెల్లం వేసేస్తున్నాం. 1 కప్పు బెల్లం వేసి ఇందులో కాస్త నీళ్లు వేద్దాం. కార్తీక మాసంలోనే మనం వనభోజనాలకు కూడా వెళ్తాము. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కలిసి వెళ్తారు, అలాగే చుట్టాలందరూ కలిసి వెళ్తారు. ఫ్యామిలీలో అయినా ఫ్రెండ్స్ అయినా అందరూ కలిసి చెట్ల కింద వెళ్ళి వనభోజనాలు చేస్తూ ఉంటారు. మేము చిన్న ఉన్నప్పుడు ఎక్కువ చూసేవాళ్ళం. మధ్యలో ఆ కల్చర్ చాలా మటుకి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అవన్నీ పాటిస్తున్నారండి. చాలా మంది వనభోజనాలకు వెళ్తున్నారు అండ్ ఇప్పుడు పూజలు ఎక్కువ అయ్యాయి. అప్పట్లో చూసినవన్నీ ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇది మటుకి చాలా హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం. బెల్లం మనకి పాకం రావాలి.
ముదురు పాకం అవసరం లేదు, ముదురు పాకం వచ్చేదానికన్నా ముందే మనం తీసేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, సొంటి ఉంది నా దగ్గర, సొంటి ఇంకా యాలకులు ఈ రెండింటిని మనం పౌడర్ చేసుకోవాలి. అల్లంని మనం బాగా ఎండబెట్టేస్తే అది సొంటిగా అవుతుంది. సొంటి పొడి మనం మార్నింగ్ లెగ్సిన తర్వాత కొంచెం సొంటి పొడి తీసుకొని కాస్త తేనె తీసుకొని నాకుతే కనుక మనకి దగ్గున్న కఫమున్న అలాంటివన్నీ తగ్గిపోతాయి. సొంటిని మనం చాలా వంటల్లో వేసుకుంటాం. సొంటి ఛాయ్ కూడా చాలా బాగుంటుందండి. పాలు వేసి పెట్టుకున్న టీలో అయినా లేదా ఉట్టి డికాషన్లో అయినా సొంటి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సొంటి పాలు తాగితే కూడా చాలా మంచిది. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఆహా, సొంటి వాసన భలే వస్తుంది. ఈ వాసన చూడగానే మామూలుగా ఇంట్లో డెలివరీ అయిన వెంటనే సొంటి పొడిని అన్నంలో కలిపిస్తారు, కొద్దిగా నెయ్యి చుక్క వేసి అన్నంలో కలిపిస్తారు అనమాట. సొంటి అన్నం అది ఎందుకు ఇస్తారు అంటే బాలింతలు ఎప్పుడైనా సరే డెలివరీ అయిన తర్వాత ఏదైనా వేడి వస్తువులు తినిపిస్తారు. వెల్లుల్లి వేసి కలిపిన అన్నం ఇస్తారు, లేదా సొంటి పొడి కూడా కలిపిస్తారు అనమాట. అలా కొంతమందికి ఏమో 21 days ఇస్తారు, కొంతమందికి ఏమో జస్ట్ డెలివరీ అయిన తర్వాత తినిపించి వదిలేస్తారు. సొంటి ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. మా ఇంట్లో కూడా సొంటి ఛాయ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ సొంటి ఇంకా యాలకులు 2 వేసి పౌడర్ చేసేసాం చూడండి. ఇక్కడేమో బెల్లం పాకం ఇంకా రాలేదు, ఇంకొంచెం ముదుర్న పాకం వస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ వడ్ల పేలాలని మనకి దొరుకుతాయి. ఇవి మీరు ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు తినగానే మనకి టమ్మీ ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇదిగోండి ఒడ్లు మీకు కనిపిస్తున్నాయా, ఒడ్ల పేలాలు ఇలా ఉంటాయన్నమాట. డైరెక్ట్గా ఒడ్లని బట్టిలో వేసేసి ఇలా పేలాల్లాగా చేస్తారు. ఇవి కొంచెం తినగానే స్టమక్ ఫుల్ అయిపోతుంది. మామూలుగా ఎప్పుడైనా ఎక్కువ రైస్ వద్దు కొంచెం తగ్గించాలి అనుకుంటే ఇలా పేలాలు తినండి. ఇందులో కొంచెం ఉప్పు కారం కాస్త నెయ్యి లేదా బటర్ అట్లా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం పాకం రావడం స్టార్ట్ అయింది, ఇంకా కొంచెం వస్తే సరిపోతుంది. మనకి బెల్లం పాకం వస్తుంది కదా, ఇందులో కాస్త సొంటి పొడి వేసుకుందాం. ఒకసారి ఇది ఇలా మిక్స్ చేసేసి, మరీ ఎక్కువ కలిపినా కూడా క్రిస్టల్ అయిపోతుంది. పక్కన నీళ్ళు పెట్టుకున్నాను, ఇందులో వేసేసి పాకం వచ్చిందో లేదో చూద్దాం. ఇలా పట్టుకుంటే మనకి బాల్ లాగా రావాలన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇంకొక 20 seconds చూడండి, బాల్ లాగా రావాలన్నమాట. సో ఇంకొక 30 secondsలో పాకం అయిపోతుందండి. ఈ లోపల ఇక్కడ చూడండి కొబ్బరిని కింద ఇలా పెట్టేస్తున్నాను అండ్ జీడిపప్పు, మిగతావి పాకంలో వేసేస్తున్నా. నువ్వుల్ని కూడా మధ్యలో ఇలా మనం కేక్ చేసుకునే మౌల్డ్ అండి, కేక్ మౌల్డ్ మనం సిలికాన్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ మిగిలిన నువ్వుల్ని ఇందులో వేసేస్తాం. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాం. అలాగే పేలాలు కూడా ఇందులో వేసేస్తాం. సేమ్ మీకు ఉడ్ల పేలాలే కావాలని ఏం లేదు, రెగ్యులర్గా ఉండే మురుమురాలైనా పర్లేదు, మీరు మక్కవైనా పర్లేదు, లేదా బియ్యం మురుమురాలైనా పర్లేదు. బట్ ఇలా వడ్ల పేలాలు అయితే టేస్ట్ బాగుంటుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మనం వడ్ల పేలాలతో చేసుకుంటాం కాబట్టి ఈ రెసిపీని మనం తీసుకున్నాం. మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మౌల్లో వేసేసుకోవాలి. ఇలాంటి మౌల్స్ ఉంటే ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. చూడండి జస్ట్ ఇప్పుడు ఇందులో ఫిక్స్ చేసేసి ప్రెస్ చేయడం. రోలింగ్ పిన్ తీసుకొని చపాతీ కర్రతో ఇలా అన్నాం అనుకోండి, మనకి వేడి తగలదు, సమానంగా వచ్చేస్తుంది. చల్లగా అయిపోయిన తర్వాత మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు.
సో ఇలా చేసిన తర్వాత జాగ్రత్తగా వెనక్కి తిప్పేసి ఇప్పుడు మనం కట్ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం. మరొకసారి తయారీ విధానం మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. వడ్ల పేలాల పాకం తయారీ విధానం. ముందుగా కడాయిలో నానబెట్టుకుని నీళ్లు తీసేసిన నువ్వులను వేసి దూరగా వేయించుకోవాలి. అదే వేడి కడాయిలో ఎండు కొబ్బరి, నెయ్యి కాస్త వేగిన తర్వాత జీడిపప్పు వేసి బాగా వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన నెయ్యిలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని శొంఠి, యాలకులు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం వస్తుండగా మనం తయారు చేసుకున్న శొంఠి పొడిని అందులో వేసి కాస్త ముదురు పాకం రానివ్వాలి. ఎండు కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు వేసి అన్ని కలిపి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో గట్టిగా రోల్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత డీమౌల్డ్ చేసుకొని మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకుంటే వడ్ల పేలాల పాకం రెడీ అవుతుంది.